అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి వేదల గడపల పొందును వెలుగులు పంచుదమో, ఆకలి కడుపుకు మెతుకును ఆకలి తీర్చుదమో, పోరాటాల చెండనుని సమరం నడుపుదమో, సాయం అక్షరమే కదులుదమో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేసిందంట. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెల్చాలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నరసింహరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో ముచ్చట గురించి చూద్దాం. సార్, గతంలో మీరు సర్పంచ్గా మరియు అనేక సేవలు అందించి ఉన్నారు. సర్పంచ్గా మీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని మీరు చేపట్టి మండలంలోనే మొదటి స్థానంలో నిలిపిర్రు. అవార్డును కూడా గ్రహించారు. మీ గురించి మేము చెప్పాల్సిన పని లేదు. మీ గ్రామ ప్రజలకు అందరికీ కూడా వేదమే, మండల ప్రజలకు కూడా తెలుసు. సార్, మీరు ఇంకా గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేసిర్రు అన్నది అందరికీ వేదమే. ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే ఇంకా మిగులు పనులు ఏమన్నా ఉన్నాయి అన్న ఐడియా మీకు ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఏం చేయగలుగుతారు? మళ్ళీ మీకు గ్రామ ప్రజలు సర్పంచ్గా అవకాశం కల్పించినట్లయితే ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు సార్? గ్రామంలో లింక్ రోడ్లు ఉన్నాయనుకోండి. వెల్చాల్ వెదరా, వెల్చాల్ దేశరాజపల్లి, వెల్చాల్ కమాన్పూర్, వెల్చాల్ మల్కాపూర్ రోడ్లను తార్ రోడ్లుగా మార్చడానికి కృషి చేస్తాను. ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు, అదేవిధంగా విద్యార్థులకు బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం, డిజిటల్ లైబ్రరీ, వీటి ఏర్పాటు. తర్వాత పేద విద్యార్థుల కోసం ఒక విద్యార్థి నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అలాగే వైద్యం కోసం ఇబ్బందులు పడే వారి కోసం, పేదవారి వైద్యం కోసం ఒక వైద్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వైద్య నిధి మంచి ఆలోచన సార్. వైద్య నిధి ప్రభుత్వ పాఠశాలను విద్యార్థుల సంఖ్య పెంచడానికి అక్కడి ఉన్న వసతులు ఏమి తక్కువ, అక్కడ చేయాల్సింది ఏమిటి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రావడానికి చేయాల్సిన అవసరాలేంటి, అవి గుర్తించి వాటిని వాళ్ళన్నింటినీ మెరుగైన సౌకర్యాలు కలిగించి పాఠశాలను అభివృద్ధి చేసి విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేస్తాం. మంచి ఆలోచన సార్. తర్వాత తాగునీటి సౌకర్యాన్ని క్రమబద్ధీకరించి అందరికీ మిషన్ భగీరథ నీళ్ళు అందేలా కృషి చేస్తాం. పారిశుద్ధ్యాన్ని 100% చేస్తాం. వీధి దీపాల నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహిస్తాం. తర్వాత సీసీ కెమెరాల నిర్వహణ, దానికి ప్రత్యేకంగా
అవసరం ఉంది. ఇంకా కొన్ని సెంటర్లలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటన్నిటి నిర్వహణకు ఒక మనిషిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి ఇంత సాల్వ్ ఇచ్చి రెగ్యులర్గా సీసీ కెమెరాలు దాన్ని మనం చేయాలనుకుంటున్నాం. తర్వాత మాకు సాగునీటి కోసం లింక్ 4 కెనాల్ కింద ఆల్రెడీ అవి టెండర్ లేదు. వాటిని ఎమ్మెల్యే గారి సహకారంతో మెడికల్ సచివ గారి సహకారంతో లింక్ కెనాల్ అది కెనాల్ పూర్తి చేయించి మా దగ్గర ఉన్న కుంటలు ఏవైతే ఉన్నాయో వెంకటాయకుంట, ఎర్రకుంట, మేలకుంట, గూడెగారకుంట, అయ్యవారకుంట ఈ కుంటలన్నీ నింపడానికి రైతులకు సాగునీరు అందించడానికి చేస్తాం. తర్వాత పర్యావరణ హితం కోసం గతంలో అలానే ఇప్పుడు మట్టి వినాయకులను ప్రోత్సహించి గతంలో మాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఇది కూడా అందులో భాగమే 100% మాకు దేశం రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా ఉంది. ఇప్పుడు మట్టి వినాయకులు పూర్తిగా గ్రామం అంతా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని 100% మట్టి వినాయకుల గ్రామంగా ఇంతవరకు మాకు పేరు వచ్చింది. దాన్ని కంటిన్యూ చేస్తూ సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తాం. గ్రామాల్లో లేదా సోలార్ అందరూ స్థాపించుకునే విధంగా ప్రోత్సహిస్తాం. తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఆరోగ్యశ్రీలో అన్నింటి వరకు కావడం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అందరినీ ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహించి వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ చేసుకునేలాగా అవేర్నెస్ తీసుకొస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేదవాళ్ళందరికీ ఎవరైతే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటి కొన్ని కామన్ వ్యాధులకు టాబ్లెట్లు వాడుతున్నారు. వాటన్నిటికీ ప్రభుత్వం ఇచ్చేటి సరిపోతుంది. వాటన్నిటికీ సర్వే చేయించి వాటిని గ్రామ పంచాయతీ ద్వారానే ఏవైతే తక్కువ ఉంటాయో మందులు తక్కువ అవడానికి గ్రామ పంచాయతీ ద్వారా కొనుగోలు చేసి వాటికి కొరత లేకుండా చేద్దామని అనుకుంటున్నాం. తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులందరికీ అందేలా చేస్తాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గ్రామానికి అత్యాయంగా తీసుకొచ్చి మాకు ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వారి సహకారంతో గ్రామంలో నిరుపేదలందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయించి ఇళ్ళ నిర్మాణానికి చేస్తాను. అర్హులైన వారికి ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందేలా కృషి చేస్తాం. తర్వాత ఇందిరమ్మ కాలనీ ఉన్నటువంటి ఆ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి కృషి చేస్తాం. అందులో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు గ్రామంలోని నిరుపేదలకు కేటాయించేలా కృషి చేస్తాం. ఓకే సార్, ఇప్పటికే మీరు ఇంకా హైటెక్గా తెచ్చి మాట్లాడిస్తున్నారు. ఓకే సార్, మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మీరే సర్పంచ్గా కావాలని కూడా మేము మా తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్.